నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. రాష్ట్ర సమగ్ర సమాచార ఆర్థిక శ్వేతపత్రాన్ని అమరావతి వేదికగా విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలకు సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సింహగిరి కొండపై అత్యంత వేడుకగా జరిగిన శ్రీ ఉమామహేశ్వరి పాదాలమ్మ, శ్రీ బంగారమ్మ అమ్మవార్ల వార్షిక మహోత్సవం. దేవస్థానం తరపున అమ్మవార్లకు పసుపు కుంకుమలు సమర్పించిన సింహాచలం ఈవో. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 22 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే కూటమి ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగుతుందని స్పష్టం. పేద విద్యార్థుల సహాయార్థం శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న నగరంలో జరగనున్న మ్యూజికల్ మాషప్ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి నిర్వాహకురాలు రజనీని అభినందించిన సిపి శంకరవ్రత బాక్షి. రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారం అందివ్వడం ఒక చారిత్రక అంశమని, ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనడానికి భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టే నిదర్శనమని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, కేంద్ర నిధులతో రహదారులు, రైల్వేల అభివృద్ధి వేగవంతం చేశామని సీఎం స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు 14,757 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, 97% సంఘాలు బ్యాంకు రుణాలను వినియోగించుకుంటున్నామని వివరించారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని, P4 కార్యక్రమం ద్వారా 2.4 లక్షల కుటుంబాలకు సాయం అందుతుందని చెప్పారు. 23 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నామని, పరిశ్రమల ఆకర్షణకు 28 నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. అదేగా నెగిటివ్ గవర్నెన్స్ ఉంటే నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. 2024 ఒక మ్యాసివ్ విక్టరీ, ఎవరు ఊహించినటువంటి విజయం. దాని వెనకాన మీరు ఒక్కసారి చూస్తే జరిగిన విధ్వంసం, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరు కూడా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట కూడా వచ్చే పరిస్థితులని చాలామంది అయితే సఫర్ అయ్యారు. భయం, ఒక ఫియర్ సైకోతో బతికారు. శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సివిల్ ఏవియేషన్ అథారిటీ నిబంధనల మేరకే వైజాగ్ అని పేర్కొనడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం పేరుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పటికీ హైదరాబాద్ ఎలా వ్యవహరిస్తారో అలాగే విజయనగరం జిల్లా భోగాపురంలో ఉన్న ఈ విమానాశ్రయాన్ని నిబంధనల ప్రకారమే వైజాగ్ ఎయిర్పోర్టుగా పిలుస్తున్నారని వివరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఇప్పటికే 70% బ్లూ కాలర్ ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చారని, వైట్ కాలర్ ఉద్యోగుల నియామకాలపై మరోసారి GMR సంస్థతో మాట్లాడతానని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే గ్రోత్ ఇంజిన్గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు మీడియా ప్రతినిధులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మరి ఈవెంట్ని అటు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మరి అలాగే ప్రజలు అందరూ కూడా భాగస్వామై విజయవంతం చేసినందుకు ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే జిల్లా యంత్రాంగం అందరూ కూడా ప్రతి చిన్న గ్రామ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు కూడా అందరూ కూడా చాలా బాధ్యతగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఒక వారం రోజుల పాటు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి అధికారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. పలు విషయాలు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆయన కూడా అభినందిస్తూ నేను కూడా ఒక షాల్వా కప్పడం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతానికి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ ప్రాజెక్ట్, ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి రోజు. మరి ఇంతమంది ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ వాళ్ళ గ్రామాలకు చేరేలాగా అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడా కూడా ఒక చిన్న కూడా మార్క్ లేకుండా గ్రాండ్ సక్సెస్ చేసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో ఆయుష్ ఆసుపత్రి, దాని అనుబంధ సంస్థల ఏర్పాటు కోసం సీసీఆర్ వైఎస్ బృందం మంగళవారం స్థల పరిశీలన చేపట్టింది. ఈ బృందంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ జ్యోతి కేశవాని, ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రమోద్ వర్మ, పరిశోధన అధికారి డాక్టర్ ఎన్వి జ్ఞానదీప్ తటావర్తి పాల్గొన్నారు. గుంటూరు నగరానికి అత్యంత సమీపంలో ఈ ఆయుష్ సంస్థలు రావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బుల్ల రామాంజనేయులు, ఆయుష్ విభాగం సంచాలకులు ఆర్ గోపాలకృష్ణ, ఆర్డీఓ కె శ్రీనివాసరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. టీడీపీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ నేతలను బలి చేస్తూ బెయిల్ రాకుండా కఠినమైన శిక్షంతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆలూరు ఘటనలో తప్పులు చేసిన టీడీపీ నేతలపై కాకుండా బాధితులపైనే కేసులు పెడుతున్నారని అంబటి విమర్శించారు. అధికార పార్టీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని, ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు అరెస్టులు, బెదిరింపులను ఉపయోగిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యను ప్రజలు గమనిస్తున్నారని, అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ భయపడేదేలేదని ఆయన తేల్చి చెప్పారు. ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు నూజివీడ్లో 27వ తారీఖున. అది ఈ మొత్తం ఎఫ్ఐఆర్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది ఒక వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో వచ్చినటువంటి క్రైమ్. దీనిలో సూర్యచంద్రం కడిమి అనే ఆయన పొగాకు వ్యాపారం చేస్తాడు. రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతుంటాడు. ముస్తఫా గారు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడంతో పాటు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది నిత్యవారి ఆయన వ్యాపారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనిలో చిన్న విభేదం వచ్చింది వీరిద్దరి మధ్యన. ఈయన కొంత అడ్వాన్స్ ఇచ్చాడు సూర్యచంద్రం అనే ఆయనకి, ఈయనది కొయ్యలగూడెం. ఆ అడ్వాన్స్ తీసుకుని పొగాకు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల ఆయన్ని అడిగాడు. ఆయన వేరే వాళ్ళకి సరఫరా చేస్తుంటే అటకాయించాడు. తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో ఇది ఇట అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతల తీరుపై జనసేన పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి వాటిని విస్మరించిన ఘనత వైసీపీ నేతలదేనని విమర్శించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని వంశీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎక్కడైతే జనసేన బలంగా ఉంటుందో ఆ ప్రాంతంలో అక్కడే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ వద్దు వద్దు అంటానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ నాయకులు స్టేట్మెంట్ చూసి ఉండొచ్చు. అక్కడికి వెళ్తే పెళ్ళిళ్ళు అవ్వు, ఎయిర్పోర్ట్లు వద్దు, ఇక్కడే ఉండాలా, ఇవన్నీ చెప్తున్నప్పుడు మరి ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎలాగా చేశారు? 5 సంవత్సరాల అవకాశం ఇస్తే దేవుడు ఆ ఎయిర్పోర్ట్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మీరు చేస్తే ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు? సో ఇవన్నీ కూడా దేవుడు అవకాశం ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఆయన బిజినెస్ చేసుకున్నారు తప్ప ఒక వెలుగొండ ప్రాజెక్ట్ కానీ, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖపట్నంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ఒక చిన్న బిల్డింగ్ కానీ, అమరావతిలో చిన్న బిల్డింగ్ కానీ, లేకపోతే కర్నూలులో చిన్న బిల్డింగ్ కానీ ఎక్కడైనా 5 సంవత్సరాలు కట్టగలిగారా? 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? దేవుడు అవకాశం ఇస్తే ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకొని ఇవాళ నేను అది చేశాను ఇది చేశానని నమ్మడానికి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఏం చేశారు 5 సంవత్సరాల్లో? ఒకటి చెప్పండి చెప్పుకోవడానికి. నేను చేశాను ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు? చేస్తే మీరు ఏం చేసినా ఓపెన్ చేసేయచ్చు కదా. ఏ ఒక్కటి మేజర్గా 5 ప్రాజెక్ట్ 5 ఉన్నాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఏ ఒక్కటైనా కంప్లీట్ చేయగలిగారా? ఇది నేను చేశాను చెప్పుకోవడానికి అవకాశం ఉందా మీకు? ఎంతసేపటికి ఎవరికి ఇంత ల్యాండ్ ఇచ్చామా, వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నామా, లెక్కర్ అమ్ముకుందామా, వాళ్ళ దగ్గర ఏం తీసుకుందామా, లేకపోతే ఏం చేసి వ్యాపారం చేసుకున్నాం తప్ప ఈ రాష్ట్రంలో మేజర్ ప్రాజెక్టులు కానీ, ఒక రాజధాని కానీ, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే పోర్ట్లు అన్నారు, హార్బర్లు అన్నారు, ఏ ఒక్కటైనా కంప్లీట్ చేశారు 5 సంవత్సరాల్లో? ఒక్కటి రామాయపట్నం అంటే అక్కడే ఉంది, మూలపేట అంటే అక్కడే ఉంది, హార్బర్లు అంటే అక్కడే ఉన్నాయి. ఏవైనా ఒక్కటి చేయగలిగారు చెప్పండి? ఏమి చేయకుండా ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకొని ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ అన్నీ ఒకటి ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉంటే అది నేను చేశానని చెప్పి ఇంట్లో సపోర్ట్ కొట్టుకుంటే ఏంటి ఉపయోగం చెప్పండి? సామాజిక సేవా రంగంలో విశేష సేవలందిస్తున్న శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న బీచ్ రోడ్లోని హోటల్ అంబికా సీ గ్రీన్లో నిర్వహించనున్న మ్యూజికల్ మాషఫ్ కార్యక్రమ పోస్టర్ను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. పేద పిల్లల విద్యా వికాసం సంక్షేమం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని సిపి ఆకాంక్షించారు. గత 7 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, ఈ ప్రదర్శన ద్వారా వచ్చే నామమాత్రపు రుసుమును నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందించడానికి ఉపయోగిస్తామని సంస్థ అధ్యక్షురాలు పైడి రజని వివరించారు. లెక్చరర్గా, స్కాలర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే పైడి రజని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జాతీయ జర్నలిస్ట్ సంఘ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. శక్తి సంస్థ ఉత్తరాంధ్ర జిల్లాంతటా విస్తరించి పేదలకు అండగా నిలుస్తుందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ ప్రశంసించారు. శక్తి సంస్థ అందిస్తున్న సామాజిక సేవలను క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎంఎస్ఏ ప్రసాద్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శక్తి సంస్థ ప్రతినిధులు భువన, శైలజ, పద్మావతి, అలేఖ్య, కిరీటి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు, ప్రధానంగా యువత కీలక పాత్ర పోషించాలని జిల్ బిరాదరి జాతీయ కన్వీనర్ పర్యావరణ పరిరక్షణ బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటు వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక విద్యుత్తు, త్రాగునీరు వినియోగంతో పాటు శబ్ద కాలుష్యం, భూ వినియోగంలో అనేక మార్పులు సంభవిస్తాయని తెలిపారు. విశాఖ కొండలు, అడవులు, త్రాగునీటి జలాశయాలు జీవ వైవిధ్యంతో కూడిన పర్యావరణ ప్రాంతమని చెప్పారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు.
ప్రకృతిని నాశనం చేస్తూ సాధించే అభివృద్ధి తాత్కాలికమని, భావితరాలు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యం న్యాయస్థానంలో వేసి న్యాయ పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. సాగిస్తున్నానని తెలిపారు. మనం ఇదివరకు రిషికొండ విషయంలో పెద్ద మాటలు మాట్లాడినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తించవలసింది ఏంటంటే, మనం చేస్తే మంచిది, ఇంకోళ్ళు చేస్తే తప్పు అనేది కాదు. ఎవరు చేసినా తప్పే. ఇది 100% ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు విధ్వంసం. ఈ విధ్వంసం కూడా ఎంతంటే, ఈ కొస నుంచి ఈ కొస వరకు కొట్టేశారు కదండి. ఇవన్నీ దారులన్నీ కూడా ఈ తుర్లవాడ కొండ నుంచి గంభీరంగడ్డ రిజర్వాయర్కి వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో చూసాం, ముడుచుల రిజర్వాయర్ ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే అటుపక్క క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఇటు కంబాలకొండ వైపు, ఇటు సింహాచలం వైపు కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సో నేను కోర్టులో కేసు వేసి యుద్ధం చేయడం ఒకటి. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మన ఈ ప్రభుత్వ అధికారులు కానీ, రాకపోతే ఈ ప్రాజెక్ట్ కడుతున్న వాళ్ళు కానీ, మీరు ఈ దేశంలో చట్టాలను ఉల్లంఘించకండి. నేను అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దేశంలో ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తూ ఏం చేసినా సరే డెఫినెట్గా చట్ట ప్రకారంగా కూడా వాటికి వ్యతిరేకించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఈ ప్రయాణం నాది ఇప్పుడు ఇది కాదండి. ఎందుకంటే నియమ్ గారు అని చెప్పేసి రాయగడలో ఆదివాసీలు వాళ్ళ హక్కుల గురించి పోరాడుతూ ఉద్యమాలు చేసినప్పుడు అక్కడ స్వయంగా అక్కడ ఉండి వాళ్ళతో ఉండి నేను చూసింది ఏంటంటే, ఆదివాసీలు అప్పుడు వేదాంత ఇండస్ట్రీ వస్తే దాన్ని ఉద్యమం చేసి ఆపేశారు. అప్పటికి 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టేశాం కాబట్టి దీన్ని పర్మిట్ చేయండి అని చెప్పేసి చిదంబరం గారు అడిగితే, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నతను క్యాబినెట్ మినిస్టర్ కిషోర్ చంద్రదేవ్ గారు చట్టాన్ని మారిస్తే కానీ చేయడానికి అవ్వదని చెప్పారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చి అక్కడ నిర్ణయం తీసుకొని ఆపారు. చాలా సంతోషం. ఇప్పుడు సిసిమలి అనే ఒక పర్వతం ఉందండి భవానీపట్నం పక్కనే. సేమ్ ఇదివరకు నియమగిరిలో జరిగింది, ఇప్పుడు సిసిమలి జరుగుతుంది. కానీ సిసిమలిలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ. అక్కడ ఆదివాసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న చూసాం మనం, ఆదివాసీలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు, బాగుంది. కానీ వాళ్ళ బతుకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కడం లేదు, వాళ్ళు డాన్సులు ఎక్కుతున్నాయి. రాబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకలను అత్యంత వైభవంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శాంతి భద్రతలు, ప్రోటోకాల్, సాంస్కృతిక కార్యక్రమాలు, మైదానంలో వసతులు, తాగునీరు, విద్యుత్ సరఫరా మరియు పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకలకు వచ్చే ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్లీజ్ రేపు వరకు డిపిఆర్ఓ గారికి మీ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని స్పీచ్ మ్యాటర్ మీరు పంపించండి. బికాజ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పలాస ఎయిర్పోర్ట్కి ఏమైనా గ్రోత్ ఉంటుంది, కొంచెం దాంట్లో నేరో ప్లేయర్ రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్, ట్రైబల్ లోకేల్ స్కీమ్, దానికి జియో ఫండ్స్ శాంక్షన్. రాష్ట్రంలోని విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేత ప్రేమ్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించాలన్నారు. అర్హులైన విద్యార్థులు అందరికీ ఉపకార వేతనాలను చెల్లించాలన్నారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో పలు విద్యాసంస్థల యాజమాన్యాలు చదువు పూర్తి అయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లబల్లి ప్రసాద్, సత్యనారాయణ, శంకర్, మహేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యారంగంలో ఉన్న సమస్యలను పెడచెవిన పెడుతూ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుండి సాంఘిక సంక్షేమ శాఖల్లో హాస్టళ్ల వరకు కూడా పూర్తిగా విద్యారంగాన్ని తునకలు చేయడం ఏదైతే ఉందో దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో 6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉంటే ఇప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టు విధంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రవర్తిస్తుంది. అదేవిధంగా జీవో నెంబర్ 77ను రద్దు చేసి ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలి అని చెప్పి
గత కొన్ని సంవత్సరాలుగా ఏబీవీపీ ఉద్యమిస్తుంది. ఏదైతే యువగలం పాదయాత్రలో జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు నారా లోకేష్ గారు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయో మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, సరైన అధ్యాపకులు లేకుండా నడుస్తున్న ఏవైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయో వాటిల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్లో ఈ రోజుకి కూడా పక్కా భవనాలు లేక ఈరోజు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కింద ఉన్న ఏ హాస్టల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ భవనాలు లేవు. ప్రతిదీ కూడా ప్రైవేటు ఇరుకు సందుల్లో బిల్డింగుల్లో పెట్టి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 22 మందికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు నుండి పలువురు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ సాధన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజల మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. 22 మంది పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరు చేసిన సొమ్మును చెక్కుల రూపంలో అందజేసినట్లు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలియజేశారు. అన్ని వర్గాల వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గం సంబంధించి సుమారు 18 చెక్కులు రావడం జరిగింది. 18 కుటుంబాలకి 22 చెక్కులు, సుమారు 7 లక్షల రూపాయలు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతోమంది పేదలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రాణాలు కాపాడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఏ పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల జీవితాలని కాపాడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎవరైనా మా సోదరులకి ఇబ్బందులు ఉన్నా, ఇంకెవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఉన్నా కూడా మా దృష్టికి వస్తే కంపల్సరీగా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ 37వ వార్డు నుంచి సుమారుగా 100 కుటుంబాలు జన్జీ యూత్ అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకము, ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానంతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించగలరు అని ఒక నమ్మకంతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా జనసేన కుటుంబాలు ఆహ్వానిస్తూ వాళ్ళకి జనసేన పార్టీ కొన్నంత అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ విశాఖపట్నం అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా ఉన్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ శంకరప్రతాబాక్షి పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీస్ ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం విశాఖ కేంద్రం ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత భారత ప్రచార కార్యక్రమం గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాబాక్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రగ్స్ నిర్మూలనకు అనేక చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల జాతీయ సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ బ్రహ్మకుమారి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ నివారణకు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారీస్ పాల్గొన్నారు. ఎవరైనా మందు త్రాగి అల్లరి చేస్తే నాకు ఖచ్చితంగా మీరు వాట్సాప్ ద్వారా కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఎవరైనా డ్రాగ్ అమ్మితే, డ్రాగ్ సేవిస్తే, డ్రాగ్ సేవించి అల్లరి చేస్తే దయచేసి మాకు తెలియజేయండి. మీ ఐడెంటిటీ మేము గోప్యంగా ఉంచుతాం.
కానీ మీ సహకారం మాకు ఎంతైనా అవసరం. అదే మాదిరిగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ యువత మన భవిష్యత్తు. అందుకే కొట్ప కింద బహిరంగంగా ఎవరైనా సిగరెట్ త్రాగితే, బీడీ త్రాగితే మేము యాక్షన్ తీసుకుంటున్నాం. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దగ్గర ఎవరైనా సిగరెట్, బీడీ అమ్మితే, మందు అమ్మితే, డ్రాగ్ అమ్మితే, లేకపోతే డ్రాగ్ కూడిన చాక్లెట్ అమ్మితే, డ్రాగ్ కూడిన ఏదైనా స్నాక్స్ అమ్మితే మీకు సమాచారం ఉంటే, అనుమానం ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురావాలి. మీ ద్వారా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, హెడ్ మిస్ట్రెస్, స్కూల్ సిబ్బంది, టీచర్స్, కాలేజ్ సిబ్బంది, టీచర్స్, యూనివర్సిటీ సిబ్బంది, టీచర్స్కి కూడా తెలియజేస్తున్నా. దయచేసి ఈ నియంత్రణ లేకపోతే ఖచ్చితంగా అది అమలవదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వ్యసనాలను వదిలేసి ఆధ్యాత్మిక భక్తిభావానికి అలవాటు పడండి. ప్రతిరోజు కూడా ఒక దేవాలయాన్ని సందర్శించండి. సిపి గారు చెప్పినట్లు ప్రతిరోజు కూడా పరిధి మేరకు ఎవరో ఒకరికి సహాయం చేయండి. కనీసం ఫోన్ కాల్ ద్వారానైనా సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అన్ని సెంటర్ల ప్రతినిధులు ఇచ్చేశారు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థాన పరిధిలోని సింహగిరి కొండపై కొలువై ఉన్న గ్రామ దేవతలు శ్రీ ఉమామహేశ్వరి పాదాలమ్మ, శ్రీ బంగారమ్మ అమ్మవార్ల వార్షిక పండుగ మహోత్సవాలు మంగళవారం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. పులి వేషాలు, తీన్మా డప్పులు మోతలు, నాదస్వరం, మంగళ వాయిద్యాలు నడుమ కొండపై పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లపల్లి వెంకట్రావు అమ్మవార్లను దర్శించుకొని దేవస్థానం తరపున పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు, ప్రత్యేక హారతలు సమర్పించారు. క్షేత్రం సర్వకాల సుభిక్షంగా ఉండాలని, భక్తులందరిపై అమ్మవార్ల కరుణ కటాక్షాలు ఉండాలని ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు కె తిరుమలేశ్వరరావు, వాడ్రేవు రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామరాజు, పిఆర్ఓ నాయుడు, దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సమగ్ర సమాచార ఆర్థిక శ్వేతపత్రాన్ని అమరావతి వేదికగా విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలకు సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సింహగిరి కొండపై అత్యంత వేడుకగా జరిగిన శ్రీ ఉమామహేశ్వరి పాదాలమ్మ, శ్రీ బంగారమ్మ అమ్మవార్ల వార్షిక మహోత్సవం. దేవస్థానం తరపున అమ్మవార్లకు పసుపు కుంకుమలు సమర్పించిన సింహాచలం ఈవో. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 22 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే కూడమి ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగుతుందని స్పష్టం. పేద విద్యార్థుల సహాయార్థం శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న నగరంలో జరగనున్న మ్యూజికల్ మాషప్ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి నిర్వాహకురాలు రజనీని అభినందించిన సిపి శంకరవ్రత బాక్షి. ఈనాటి బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.